కప్పులు కడుక్కునేవాడా? పాపం వీళ్ళ నాన్న ఈ దరిద్రుని చదివించడం కోసం ఉన్న 10 ఎకరాల పొలం అమ్మేసి ఇప్పుడు అదే పొలంలో కూలీగా పనిచేసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ అబ్రాసిగాళ్లాగే మీ అబ్బాయిల్ని కొట్టకుండా వదిలేయమంటారా? వీడి తండ్రికి పట్టిన గతే మీకు పట్టాలా? వద్దు వద్దు వద్దు, నా కొడుకుని ఇదే కొట్టండి. వాడు కూడా ఇలా చెత్తనాశలు అవ్వడం నాకు ఇష్టం లేదు. ఈ దౌర్భాగ్యంలో నా కొడుకు కావడానికి వీల్లేదు. వాడి కాళ్ళు చేతులు ఎరగొట్టండి. మా వాడిని చంపేసినా పర్వాలేదు, డెడ్ బాడీ ఎక్కడ పంపించాలి. కానీ ఇలాంటి పరమ నీ కమీన్ కుత్తెలా మాత్రం కాకుండా చూడండి. వెరీ గుడ్, నౌ యూ కెన్ గో. వస్తామండి. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందో. నిన్ను చూస్తుంటే నాకు మధ్యప్రదేశ్ లో కాకుందో. అయితే బర్ణాలు కొనుక్కొని రాసుకో. వస్తా. మళ్ళీనా? ఇది అంతం కాదు, ఆరంభం. హలో హలో హలో. రే, ఫోన్ రింగ్ అవుతుంది అర్థమే. ఎవరు గురు, తనెవరు అనుకుని బ్లాంక్ కాల్స్ ఇస్తుంది. సారీ. హలో హలో సూర్య. సూర్యనే మాట్లాడుతున్నా, చెప్పండి. ఏం చెప్పమంటావు? నువ్వంటే నాకు ఇష్టమనా? నువ్వు నాకు నచ్చావనా? నువ్వే కావాలనా? ఐ లవ్ యూ సూర్య, ఐ లవ్ యూ సో మచ్. ఎవర్రా? ఐ లవ్ యూ సో మచ్ రా. చాలా థ్యాంక్స్ రా. అప్పుడప్పుడు తిడుతున్నా, అప్పుడప్పుడు లవ్ చేస్తున్నావు. ఏ చిక్, ఎవరో రాంగ్ నెంబర్. ఇలా ఫోన్ లో దాగుడు మూతలు ఎందుకే? డైరెక్ట్ గా వెళ్ళి చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, పుసుకుని ఏదైనా అనేస్తే మొదటికే మోసం వస్తుంది. పైగా తనకి ప్రేమ అంటే మంట. తనకు ఫోన్ చేస్తుంది నువ్వని తెలుసా? మెల్లిగా లైన్ లోకి వచ్చాక చెప్పు. నువ్వు ఇలాగే లేట్ చేస్తే ఇంకొకరెవరో లైన్ లోకి వెళ్ళి లేపుకుపోతారు. అతన్ని పడేయడం అంత ఈజీ కాదే. మెల్లిగా అతనిలో ప్రేమ పుట్టించాలి. తర్వాత నా మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి. ఆ తర్వాత ఎదురుగా వెళ్ళి నా ప్రేమ గురించి చెప్పి తాళి కట్టించుకుంటా. అయిపోయిందన్న. ఏంటన్నా ఇంకా వదిన సెట్ కాలేదా? ఏ బ్యాక్ సీట్ వేయించకపోతేను. తీసుకో. నీ మీదొట్టు, గత 2 ఏళ్లుగా నేను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. అబద్ధం. అంత నిజం ఎలా చెప్పగలిగావు? మేము బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి 6 నెలలు అయింది. నేను వచ్చి కూడా 6 నెలలే అయింది. బాంబే నుంచి నేను ఫాలో అవుతూ వచ్చేసాను. నేను బాంబేలో ఉంది సంవత్సరమే. అంతకుముందు కాశ్మీర్ లో ఉండేవాళ్ళం. మొట్టమొదటిసారి ఆ కాశ్మీర్ మంచు కొండలోనే కదా నిన్ను చూసి మనసు పారేసుకుంది. నిజంగానా? మా పుల్లారావుకి అబద్ధం చెప్పడం అసహ్యం. యా. నేను ఇలా చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేనికి? ఆ రోజు నీ పెళ్లి ఆపినందుకు బాధతో ఏ రైలు కిందో తలబెట్టి చచ్చిపోయి ఉంటావు అనుకున్నాను. ఫోన్లే, త్వరగానే కోలుకున్నావు. పెళ్ళాపడం ఏంటి? అంటే ఒక ఇంతకు ముందు ఇతను ఆ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాడు. పాప లేపుకొచ్చి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. నేనే చెడగొట్టాను. ఏరా, ఏంటే? నన్ను కాశ్మీర్ లో చూసి బాంబే నుంచి ఫాలో అయ్యి హైదరాబాద్ లో లవ్ చేసావా? అబ్బా, ఏమండి? నారదా, ఆర్ యూ హ్యాపీ? నీ ఐ స్కూల్ అయ్యాయా? సారీ, పెళ్ళి ఎలాగూ చేసుకోనివ్వలేదు, కనీసం లవ్ అయినా చేసుకోనివ్వవా? నీ గ్లామర్కి ఈ ఫిగర్ ఏంటి గురు? వేరే ఎవరైనా ట్రై చేయి. గుండె మీద కార్పొడి జల్లి ఆయింట్మెంట్ రాయడం అంటే ఇదే. ఎలా ఇంకా ఇంత లేటు? రే, నువ్వా? నువ్వేంటి ఇటు వచ్చావు? ఫ్రెండ్ వస్తానంటాను. సినిమాకి వెళ్ళటానికా? కాదు, ఇక్కడికి ఫ్రెండ్ కోడికి అడ్రస్ తెలియదంటే ఇక్కడ రమ్మన్నా, ఆయన తీసుకెళ్దామని వచ్చా. నువ్వు వెళ్ళు. అవాయిడ్ చేస్తున్నావా? అబ్బాబే, థియేటర్ కదా, లేడీస్ వాళ్ళు వస్తుంటారు. ఎవరైనా చూస్తే గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాను నిన్ను అపార్థం చేసుకుంటారని. వెళ్ళు వెళ్ళు. ఆ పాపు తీసుకో. సారీ, లేట్ అయింది. సినిమా స్టార్ట్ అయిపోయిందా? నమస్తే. నీకు అసలు బుద్ధుందా? ఏ ఇక్కడ ఎవరు దిగమన్నాడు? నిన్ను చూసి నన్ను చూస్తే సరిపోద్దా? నా పక్కన ఆవిడ ఉన్నాడు, చూసుకోకర్లేదా? మీరిద్దరు వస్తున్నారేమో అనుకున్నాను. మరీ అంత విశాల హృదయం వద్దు, రా. ఏంట్రా? రే 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 రే, నీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. ఐ లవ్ యువర్ ఐజ్. సూర్య, సూర్య. అవును, నీలవన్నీ ఎప్పుడు చూపిస్తావే మాకు? త్వరలోనే. మేడం, బిల్. ఇదేంటి మనకు బిల్ తెచ్చిచ్చాడు?
ఎప్పుడన్నా మా మావయ్య వచ్చి కాఫీ తాగినా సరే బిల్ వసూలు చేస్తాడు మా సూర్య. గొప్పోడిని బాబు. ఏ రేఖ నువ్వు కట్టేవే. ఇక్కడ ఇంత మంది ఉండగా మనం పే చేయడం ఎందుకే? ఎవడో బక్రా చేత కట్టించేద్దాం. నీకు మగాళ్ళందరూ బక్రగాళ్ళేనంటే 100% కరెక్ట్ గా డీల్ చేస్తే ఏ మగాడైనా బక్రం చేయొచ్చు. బెట్టా? 1000. ఓకే. ఎవరి చేత బిల్ కట్టించమంటావో చెప్పు. అదిగో ఆ బోండాని ట్రై చేయి. షూర్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీరు చాలా సన్నగా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. రే నవ్వకురా, బలైపోతావు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ మీ గడ్డం చూసి కాపీ చేశారు కదా. అవునవును. నాకు తెలిసి మీకు ఈ పాటికి 100 మంది అమ్మాయిలు లవ్ లెటర్స్ ఇచ్చుంటారే. కౌంట్ చేయలేదు కానీ చాలా మంది ఇచ్చారండి. చచ్చింది గొర్రె. ఐస్ క్రీమ్ తింటారా? ఆల్రెడీ తిన్నానండి. మీ పేరేంటి? త్యాగరాజు. ఫ్రెండ్స్ అంతా త్యాగ్ అంటారు. ఇట్స్ గ్రేట్. మీరు మీరు చిన్న హెల్ప్ చేస్తారా? భలేవరే, చెప్పండి. మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తానని తీసుకొచ్చానండి. తినేసాక తెలిసింది పర్స్ మర్చిపోయి ఈ వచ్చానండి. మాత్రం దానికి హెల్ప్ అంటారేంటండి? బిల్ ఎంత అయింది? 1000. ఇగో తీసుకోండి. 1000 చాలండి. ఆ 500 టిప్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి. మీ సెల్ నంబర్ చెప్తే నేను ఫోన్ చేసి మీ డబ్బు తెచ్చిస్తాను. ఈ పాడడానికి మీరు రావాలా? మీ నంబర్ ఇవ్వండి, నేనే టచ్ లో ఉంటా. 9848012345. ఫ్యాన్సీ నంబరే. ఓకేనండి, బాయ్. బాయ్. ఇదిగో టిప్ తో సహా తెచ్చాను. 1000. ఏయ్, బిల్ కట్టే. అంతా బానే ఉంది కానీ సెల్ నెంబర్ ఎందుకు ఇచ్చావే? రేపటి నుంచి తగులుకుంటాడు కదా. అది టాటా కంపెనీ నంబర్. అది కూడా తెలియలేదా బకరా గడి? ఇంకెప్పుడు మంతు పెట్టుకోకే. నిజమేనే, అది తలుచుకుంటే మీ సూర్య లాంటి వాడిని కూడా పడేస్తుంది. నిజంగానా? మళ్ళీ పెట్టేస్తావా? 10,000 ఇస్తా నువ్వు సూర్య చేత బిల్లు వద్దనిపిస్తే. దెబ్బ తింటావు నువ్వు. చూడు. మంచినీళ్ళు అక్కడ ఉన్నాయి. నా పేరు రేఖ, బృంద ఫ్రెండ్ని. అయితే యు ఆర్ సో హ్యాండ్సమ్. కితకితలొద్దు, మ్యాటర్ చెప్పు. చిన్న ప్రాబ్లం. బిల్ పే చేయాలి. మర్చిపోయి వచ్చారా? మ్మ్. ఎంతమంది వచ్చారు? 6. 6 దగ్గర డబ్బు లేదా? మ్మ్. నీ మీద బోల్డ్ అంత నమ్మకం పెట్టుకున్నాను రా బాబు. కొంపతీసి నువ్వు డబ్బులు ఇస్తున్నావా? మీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంచి మీరు ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి బిల్లు కట్టి మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి. అది నేను ఈ టైంలో ఇంటికి వెళ్తే కాలేజ్కి ఎగనామం పెట్టినట్టు తెలిసిపోతుంది. అయితే మీరందరూ సాయంత్రం వరకు కిచెన్లో కప్పులు ప్లేట్లు కడిగి క్లీన్ చేసి వెళ్ళండి. దిస్ ఇస్ టూ మచ్. వీఆర్ స్టూడెంట్స్. సో వాట్? ప్లీజ్, నేనే మిమ్మల్ని చీట్ చేయడం లేదు. కావాలంటే నన్ను బాగా చూడండి. బాగా చూశాక మీ మెడలో వచ్చే గోల్డ్దని తెలుస్తుంది. అది ఇక్కడ పెట్టి డబ్బు తెచ్చి తీసుకెళ్ళండి. ఇంత తొంగితే కనపడింది చైనా. షడప్, ఆడపిల్లవి మరీ ఇలా బరి తెగించుకో, బాగోదు. చిచి, వీడే మగాడే బాబు. నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి వాడిని. దాట్ ఈస్ సూర్య. పదండి. వాళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవును. మగాళ్ళని రెచ్చగొట్టి అవసరాలు తీర్చుకున్న ఆడవాళ్ళంటే నాకు పరమాసహ్యం. నువ్వంటే నాకు చాలా గౌరవం. దయచేసి ఇలాంటి వాళ్ళతో ఇంకెప్పుడు తిరగద్దు. కెరీ ఆన్.